మనిషి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీలో ఒక కీలకమైనటువంటి పరిణామం ఇటీవల చోటు చేసుకుంది. అదేంటంటే ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తన పదవికి రాజీనామా చేయటం. దానికి సంబంధించి ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆయన ఎన్నో రీజన్స్ చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఖాళీ అయినటువంటి రాజ్యసభ సభ్యుడు దానికి ఎవరిని ప్రతిపాదిస్తారు, ఏ పార్టీకి అవకాశం ఇస్తారనేది చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య పోటీ తీవ్రంగా ఉంది అనేది ఢిల్లీ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. వాస్తవానికి గతంలో 3 ఖాళీ అయినటువంటి పరిస్థితుల్లో 2 టీడీపీ అలాగే 1 బీజేపీ తీసుకున్నటువంటి మనం పరిస్థితి గమనించాం. ఇలాంటి క్రమంలో ఇప్పటి వరకు జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. పోటీ చేసినటువంటి అసెంబ్లీ స్థానాలు 21కి 21 గెలిచారు. అలాగే పార్లమెంటు స్థానాలు అంటే లోక్సభ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి 2 కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి జనసేనకు ఉంది. అంటే 100% స్ట్రైక్ రేట్తో పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు జనసేన రాజ్యసభ వైపు చూస్తుంది అనేది ఒక కీలకమైనటువంటి చర్చగా నడుస్తుంది. అయితే మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఆశావాహులు కూడా ఉన్నారు. అందులో ప్రధానంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఎంపీగా పోటీ చేసి కూడా ఓడిపోయారు. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భం. ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు. ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆయన తనకివ్వాలని చెప్పి పట్టుబట్టారట. ఇలాంటి సందర్భంలో జనసేన వైపు నుంచి కూడా ఒక అభ్యర్థన వెళ్ళిందని, దానికి సంబంధించి నాగబాబుకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది జనసేన నుంచి వెళ్ళినటువంటి ఒక ప్రపోజల్ అనేది ఒక చర్చ. ఇది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు క్లియర్గా. ఎందుకంటే నాగబాబుకి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒక ప్రెస్ నోట్ రూపంలో మరి నాగబాబుని జనసేన నుంచి మంత్రివర్గంలో తీసుకుంటున్నామని ప్రకటించారు. మరి ఇలాంటి సందర్భంలో రాజ్యసభ సభ్యుడిగా ఆశించడం, లేకపోతే ఆయన ఎదురు చూస్తున్నారు అనే ప్రచారంలో వాస్తవం ఎంత అనేది కూడా ఒక రకమైనటువంటి పాయింట్గా మనం చూడాలి, ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో జనసేన నుంచి మాత్రం ఖచ్చితంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో నాగబాబు సీనియర్ నాయకులుగా ఉన్నారు కాబట్టి పార్టీకి, అలాగే ముఖ్యంగా రాజ్యసభలో జనసేనకు ఒక సముచితమైనటువంటి స్థానం దక్కాలంటే పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడు ఒకరు ఉండాలి. ఇప్పటికే పార్లమెంట్లో 2 ఉన్నారు. రాజ్యసభలో కూడా మన ప్రాతినిధ్యం ఉండాలి. దీనికి సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ వద్ద ఒక చర్చ వచ్చినట్లు మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఇక్కడ కీలకంగా మారినటువంటి వ్యవహారం. ఎందుకంటే నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటే రాజ్యసభ ఇవ్వటం సాధ్యపడదు, వారిష్టం. కానీ తీసుకోవడానికి కూడా ఆయన అంగీకరించారు ఫస్ట్ పార్టీ నుంచి కూడా. సో ఇటువంటి సందర్భంలో మరి రాష్ట్ర మంత్రి అవకాశాన్ని నాకు అవసరం లేదు అని చెప్పి తిరస్కరించి రాజ్యసభ సభ్యుడిగానే ఆయన మొగ్గు చూపుతారా అంటే ఖచ్చితంగా పెద్దల సభకే ఆయన వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరోపక్క ఇంకొక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. చిరంజీవిని తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య మరింతగా ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది అనేది, అలాగే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చి కేంద్రంలో సహాయ మంత్రిగా ఆయనకి చోటు కల్పిస్తారనేది. ఎందుకంటే చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం, దానికి బహుమతిగా మన్మోహన్ సింగ్ ఆయన హయాంలో మంత్రివర్గంలో చోటు ఇచ్చారు చిరంజీవికి. సో ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తుంది అనేది కూడా. మొత్తానికైతే మెగా ఫ్యామిలీ నుంచి ఎవరికో ఒకరికి రాజ్యసభ సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఒక చర్చగా మారింది ఢిల్లీ కేంద్రంగా. మొత్తానికి చూడాలి. విజయసాయిరెడ్డి ఆయన నేను రాజీనామా చేస్తున్నానని చెప్పడం, వెంటనే దానికి ఆమోదం తెలపడం, ఆ సీటు ఖాళీ కావడం. మొత్తానికైతే ఇటు భారతీయ జనతా పార్టీగా జనసేనక అనే చర్చ కూడా బాగా జరుగుతుంది. దీనికి సంబంధించి అయితే మరి ఆచితూచి అడుగులు వేస్తారు, నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఒక రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది. మొత్తానికైతే జనసేన అయితే ఎలా అయినా సరే మాకు అవకాశం కల్పించాలి అనే దిశగానే అడుగులు వేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీలోకి చిరంజీవిని ఆహ్వానిస్తే ఆయన వెళ్తారా? ఎందుకనంటే
ఇక్కడ తమ్ముడు పార్టీ, అందులోనూ రాష్ట్రంలో చాలా కీలకంగా జనసేన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సోదరుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తే పార్టీ ఇమేజ్, అలాగే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన్నే జనసేనలో ఉంటూ ఈ యొక్క రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారనేది కూడా చాలా కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారేటువంటి అంశంగా మనం చూడాలి. త్వరలోనే దీనికి పులి స్టాప్ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.